ప్రేక్షకులకు నమస్కారం. వాస్తు అందరికీ తెలవాలి అన్న భావనతో వాస్తుకు సంబంధించిన విషయాలు సేకరణలో ఏమైనా పొరపాట్లు ద్రొల్లితే పెద్ద మనస్సుతో క్షమించగలరని మనవి. మనం ఇప్పుడు శంకుస్థాపన అంటే ఏమిటి, అసలు శంకుస్థాపన ఎందుకు చేయాలి, గృహములో భవనములో అసలు శంకుస్థాపన ఎక్కడ చేయాలి అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం. శంకునకు ఒక ఆకారం ఉంది. ప్రకృతిలో ఉన్నట్టే ప్రాణశక్తిని సూచే ముఖము ద్వారా ఆ గృహమునకు చేరవేసే శక్తి ఆ శంకువునకు ఉంది. ఆ ఇల్లు శక్తివంతమైన ప్రాణశక్తిని ఆ ఇంటిలో ఉండే వారికి పంచుతుంది. తద్వారా గృహములో ఉండేవారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంటారు. యంత్రాలలో అతి ప్రాధాన్యం ఉన్నతమైన శ్రీచక్రం శంకు ఆకారంలోనే ఉంటుంది. మన దేవాలయాలపై ఉండే కలశాలు చివర్లు కూడా శంకు ఆకారంలోనే ఉంటాయి. ఆ ఆకారంలో ఉన్న ఏ వస్తువునైనా ఒక చోట నుండి శక్తిని గ్రహించే దిశగా ఉంటుంది. ఈ శంకువు మణిపూరక చక్రము ఉన్న వాస్తు పురుషుడు నాభి స్థలములో ఉంచుట వలన మానవ శరీరానికి పరిపూర్ణము కావలసిన శక్తి నాభి ద్వారా మాతృ గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ఆహారాన్ని ఎలా అందిస్తుందో అదే విధంగా ప్రకృతి మాత వాస్తు పురుషుని నాభి ప్రదేశము నుండి ఆ స్థలాన్ని అంతటికి శంకు అనే యంత్రంలాగా శక్తిని అందిస్తుంది. అతేంద్రియ శక్తి సంపన్నులైన మహర్షులు అనుభవించిన మనకు ప్రసాదించారు. అటువంటి ప్రక్రియ ప్రస్తుత కాలంలో శంకుస్థాపన వలన ఏమి ప్రయోజనం ఉందంటూ త్రొవ్వి పూడ్చుడు విజ్ఞానానికి మంచు తునక కాకపోతే ఏమవుతుంది? మరికొందరు సముద్రాలలో దొరికే శంకులను పెడుతున్నారు. శంకు పురుగు యొక్క రక్షణ కవచం ఎముకలతో సమానం. భూమిలో ఎముకలు ఉండరాదని పూర్వ ఋషులు చెప్పినారు. గ్రహతరాల నుండి వచ్చే శక్తి భూమిపై పడినప్పుడు ఆసక్తి సహస్రాధికమవుతుంది. గ్రహణ సమయాలలో సూర్యుడు చంద్రుడు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాలు కాంతి తరంగాల ద్వారా కలపబడతాయి. వాస్తుశాస్త్రంలో శంకునకు నిర్మించటం జరుగుతుంది దోషాలు తొలగటానికి. శంకువు నిర్మించే పద్ధతి లక్షణం. నారద సంహితలో శంకువు ఏ కొలతలలో ఏ విధంగా ఉండాలి అనే విషయం పరిశీలిద్దాం. అంటే శంకువు 12 అంగుళాల పొడవు కలిగి దానిని 3 భాగాలుగా చేసి మొదటి భాగం 4 కొనలు, మధ్య భాగం 8 కొనలుగాను, పై భాగం గుండ్రంగా నిర్మించాలి. అంటే శంకువు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్న శంకు ఆకారం ముహూర్త మార్తాండములో వర్ణభేదమును అనుసరించి శంకు ప్రమాణం చెప్పారు. గృహ వాస్తు కల్పధ్రువములో ఇంద్రస్థానం ఈశాన్యములో శంకుస్థాపన చెయ్యాలి అని చెప్పడం జరిగింది. దానిని అనుసరించి ఈ మధ్య కాలంలో ఈశాన్య భాగంలో శంకుస్థాపన చేస్తున్నారు. ప్రముఖ గ్రంథాలు మహర్షులు ఏమని చెప్పారు అంటే వాస్తు పురుషుని నాభి స్థానములో చెయ్యవలెనని చెప్పబడినది. శంకువు కనీసం 12 అంగుళాల ఎత్తు ఉండవలెనని చెప్పారు. మాయామతము నాభి స్థానమునందు చెయ్యవలయునని శంకుస్థాపన తర్వాత గర్భన్యాసం తర్వాత ప్రథమేష్ఠి కన్యాసం చెయ్యాలి. మరియు వాస్తు పురుషుడు అధిష్ఠించిన దేవతల రాక్షసుల
పీడ కలుగును. దాని పరిహారంగా శంకువు శాస్త్రీయంగా స్థాపించవలెను. ఆదివారం మంగళవారం చెయ్యరాదు. ఉత్తరాయణము శుక్లపక్షములో సూర్యోదయ సమయమైన ముందు శంకువు దిక్పారి చేద్దాము చెయ్యవలెను. శుభ నక్షత్ర సమయములో సూర్యమండల నిర్మలముగా ఉన్నప్పుడు గృహ స్థలము మధ్య భాగము చెయ్యవలెను. నీళ్లు చల్లి సమాంతరము చేసి శుభ్రం చేసి స్థాపించవలెను. పొడవు 12 అంగుళాలు, వెడల్పు 4 అంగుళాలు శంకు కొలతలు. వేరువేరుగా చెప్తున్నాను. వేరువేరుగా చెప్పడం జరుగుతుంది. శిల్ప సంగ్రహములో 16, 15, 14, 12 శంకు పొడవుల గురించి చెప్పడం జరిగింది. గృహమునందు రాజభవనమునందు ఆధునిక బహుళ కట్టడమునందు శంకును స్థాపించు ప్రదేశము స్థలం యొక్క కొలతలు కాకుండా నిర్మించే కట్టడమునందు ఈశాన్యము నుండి నైరుతికి గీత గీయవలెను. ఆగ్నేయము నుండి వాయువ్యమునకు గీత గీయవలెను. ఆ 2 గీతలు ఖండించిన చోట వాస్తు పురుషుని నాభి స్థానమును గుర్తించి ఆ స్థానమున 2 అంగుళాల గొయ్యి త్రవ్వి అచ్చట 1 అడుగు పొడవు శంకును స్థాపన చేయవలెను. శంకు ఉపయోగించే మూలములు ఏనుగు దంతము, రాజభవనములకు ఎర్ర చందనము, బ్రాహ్మణులకు మారేడు, వైష్ణులకు అదేవిధంగా గుండ్ర, పెద్ద వేప ప్రశంసము, కందార, చంద్ర, శ్రీతాళం, దేవదారు, రక్తశాల, మధు, కక్షీరిణి, కదంబర, వెదురు, నల్లటేకు, కోడితే, మద్ది, మేడి, మోదుగ, శమిశాఖ, పుచ్చు, తొర్ర, పగుళ్ళు లేని సారవంతమైన వృక్షాల కర్రతో చెయ్యవలెను. చూసారు కదండి, శంకుస్థాపన అంటే ఏమిటి, దాని గురించి సవివరంగా తెలుసుకున్నారు కదండి. TR9 ప్రేక్షకులకు ధన్యవాదములు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.